హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్. ఈరోజు సండే ఒక న్యూ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా మనం ఏదైనా గోల్డ్ వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఒక 10 గ్రాముల వస్తువుని మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఈజీగా అనేది ఇప్పుడు చెప్తాను. మనం షాప్కి వెళ్ళాక హరీబరీగా అక్కడికి వెళ్ళి కౌంట్ వేసుకోవడం అంత ఈజీగా ఉండదు. అదే ఈజీ మెథడ్ అయితే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు మొబైల్లోనే. సో అక్కడ వాళ్ళు బిల్ వేసిస్తే కన్ఫ్యూజన్ ఏం లేకుండా మీరు చూసేసుకొని ఇది మెథడ్లో చేస్తే తొందరగా అయిపోతుంది, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా అండ్ మనకు కూడా లాస్ లేకుండా. సో మనం షాప్లో ఎంత హరీబరీగా ఉన్నా చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ మెథడ్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఐటెంతో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం 10 గ్రాముల వస్తువుని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ముందుగా మనం గోల్డ్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆ రోజు ఎంత ఉందో తెలుసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈరోజు మధ్యాహ్నానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 66,950 రూపాయలుగా సేల్ అవుతుంది. సో ఈరోజు 1 గ్రామ్కి ఎంత అవుతుందో చూద్దాం. సో 22 క్యారెట్ల గోల్డ్ ఎంత ఉందో ఇక్కడ నేను రాసేస్తున్నాను. ఒక గ్రామ్ వచ్చేసి 6,695 రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు. సో 10 గ్రాములు కదా మనకు కావాల్సింది. 10 × 6,695 రూపాయలు ఇస్తున్నాను నేను. 10 గ్రాములు, 1 గ్రామ్కి 6,695 రూపాయలు. సో 10 గ్రాముల కాస్ట్ వచ్చేసి 66,950 అన్నమాట. సో దీనితో మనకి వస్తువు రాదు కదా, మీ అందరికీ తెలుసు కదా. 24 క్యారెట్లు 22 క్యారెట్లుగా మార్చడానికి వాళ్ళు వర్క్ చేస్తారు. దానినే విఏ అంటారు, కొన్నిట్లో వేస్టేజ్ అంటారు, కొన్ని ఊర్లలో మేకింగ్ ఛార్జెస్ అంటారు, తరుగు అంటారు పల్లెటూర్లలో, ఇలా విధాలుగా అంటారు. సో విఏటి అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి. విఏ అనేది జ్యువెలరీని బట్టి పర్సంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ చైన్కి హారంకి విఏ ఛార్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చైన్కి 12% ఉంటే హారంకి ఈజీగా 18% అలా వేస్తాడు. ఇంకా డిజైన్, టెంపుల్ డిజైన్ అయితే 20% అబోనే ఉంటుంది. సో ఈరోజు మనం 10 గ్రాముల బంగారానికి ఈ ఎగ్జాంపుల్కి మనం 17% వేస్తున్నాను నేను విఏ అనేది. సో 17%కి ఎంత అమౌంట్ అవుతుందని మనం చూసేద్దాం. చెప్పాను కదా, మీరు అక్కడ ఎంతైతే ఉంటుందో విఏ అనేది మీరు అక్కడ అదంతా వేసేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి ఈజీగా. అండ్ బేస్డ్ ఆన్ మనం ఒకవేళ బార్గెన్ చేయాలన్నా కూడా విఏలోనే బార్గెన్ చేయాలి. 18% ఇలా వేస్తే మనం 2% తగ్గించమని, ఇందులోనే బార్గెనింగ్ స్కిల్స్ మనం చూపించాలి. ఇంకా వాళ్ళు తగ్గించకపోతే మనం ఏం చేయలేము. ఖజానాలో అయితే ఎక్కువే ఉంటుంది విఏ అనేది, కొన్నిట్లో ఒక తక్కువ ఉంటుంది. లైక్ లలిత జ్యువెలరీలో 12 అంటున్నారు, మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ అంటున్నారు. ఇంకా మరి మనం చెప్పలేము, జ్యువెలరీ బట్టి ఉంటుంది. చెప్పా కదా, టెంపుల్ జ్యువెలరీ అలా అయితే ఎక్కువ ఉంటుందని. ఇంకా అలా ఉంటుంది అన్నమాట. జ్యువెలరీ డిజైన్ని బట్టి వేస్టేజ్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ విఏని మనకు వచ్చిన మన గోల్డ్ ధర ఇంటూ 17% ఇస్తున్నా. 66,950లో 17% ఎంత అంటే 11,381 రూపాయి. నేను మొబైల్లో వేసేసానండి, మీరు కూడా వేసేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. అక్కడ ఎంత ఉంటే అంత, అక్కడ విఏ 12% ఉంటే ఇక్కడ ఇంటూ 12 చేసేయండి. 18 ఉంటే ఇంటూ 18 వేయండి. అండ్ మనకి స్టోన్ కాస్ట్ కూడా ఉంటుంది కదా. జ్యువెలరీ అంటే ఇప్పుడు హారం తీసుకుంటే దాంట్లో పక్కా స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ కాస్ట్ కూడా వేస్తారు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3,000 వేస్తున్నానండి. మీరు అక్కడ వాళ్ళు ఎంత అంటే అంత వేసేయండి. సో ఈ స్టోన్ కాస్ట్ అనేది స్టోన్ కాస్ట్లో కొన్నిట్లో ఎనామిల్ పెయింట్ ఉంటుంది, సీజెడ్ ఉంటుంది, డైమండ్స్ ఉంటుంది. ఇలా ఏది ఉంటే అది వాళ్ళు స్టోన్ కాస్ట్ వేస్తారు. అది అక్కడ వాళ్ళు ఎంత వేస్తే అంతా మీరు వేసేయండి. ఇక్కడ నేను 3,000 వేస్తున్నాను ఎగ్జాంపుల్గా. సో ఇది ఈ గోల్డ్ కౌంట్ అండ్ ఈ 17%కి వచ్చింది అండ్ ఈ స్టోన్ కాస్ట్ మొత్తం కౌంట్ వేసానండి. ఎంత వచ్చిందంటే, దానికంటే ముందుగా ఒక విషయం చెప్పాలి. ఏ గోల్డ్ కొన్నా కూడా మనం గవర్నమెంట్కి 3% అనేది జిఎస్టీ పే చేయాలి. 1.5, 1.5 అని 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. సో జిఎస్టీ వచ్చేసి 3%.
ఇది మొత్తం కౌంట్ వేస్తున్నాను. మొత్తం కౌంట్ వేస్తే 81,331 రూపాయిగా వచ్చింది నాకు. అది నేను ఇక్కడ వేస్తున్నాను. సో అండ్ జిఎస్టీ చెప్పాను కదా 3% అని. ఎంతైతే వచ్చిందో అంత లైక్ ఈ విఏ అనేది 17%, స్టోన్ కాస్ట్, మన గోల్డ్ ధర, ఇవన్నీ కలిపి వచ్చిన అమౌంట్ ఇంటూ 3% వెయ్యాలి. 3% 81,331 రూపాయి ఇంటూ 0.03 వేసేయండి, మీకు వచ్చేస్తుంది. 3%కి 2,441 రూపాయి వచ్చింది. సో మొత్తం 83,771 రూపాయి అండి. చూడండి అక్కడ 81,331, 3 ఎక్స్ట్రా వేసాను. సారీ ఫర్ మిస్టేక్. సో ఇదంతా విఏ అండ్ అసలు గోల్డ్ అండ్ జిఎస్టీ మొత్తం వేస్తే 83,751 రూపాయి. చూశారు కదా, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ విఏ వచ్చేసి 17% వేస్తేనే 83,771 రూపాయి అయింది 10 గ్రాముల బంగారం ధర. సో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయండి. చాలా ఈజీ పద్ధతిలో వెంటనే చేసుకోవచ్చు, వితిన్ మినిట్లోనే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసేసారు కదా, మీరు కూడా ఎప్పుడైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఇదే విధంగా చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.